పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో కొనసాగుతున్న ఫేస్ వాష్ అండ్ గో. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం చేపట్టారు. పల్నాడు జిల్లాలోని జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా పోలీసు అధికారులు తమ సిబ్బందితో అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు తదితర వాహనాల డ్రైవర్లను పిలిచి నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు. లారీలు, కార్లు, వ్యాన్లు, బస్సులు తదితర వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని డ్రైవర్లకు పోలీసులు సూచించారు. రాత్రి వేళ జిల్లా వ్యాప్తంగా పోలీసులు గస్తీలు నిర్వహించి బస్టాండు, రైల్వే స్టేషన్లలో కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఏటీఎంలు, బ్యాంకులు గస్తీలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఊరి చివర ఉన్న కాలనీలలో ముమ్మరంగా గస్తీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం ముఖ్య జాతీయ రహదారులు అయిన ఎడ్లపాడు, రొంపిచెర్ల, రాజుపాలెం, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు టోల్గేట్ వద్ద నిర్వహించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలింగ్ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీ పల్నాడు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు.